मरकजी वजीर बंडी संजय कुमार ने ग्रेजुएट एमएलसी इंतखाबी मुहिम में हिस्सा लेते हुए खिताब किया। उन्होंने कहा कि कांग्रेस पार्टी ने ये देंगे वो देंगे कहकर लोगों से वोट लिया लेकिन कुछ नहीं दिया। बंडी संजय ने कहा कि कांग्रेस ने बेरोजगारी भत्ता नहीं दिया, पीआरसी नहीं दिया, डीए नहीं दिया और जो दिया वो गधे का अंडा था। बंडी संजय ने कहा कि एमएलसी इंतखाबात में कांग्रेस उम्मीदवारों को वोट देने से कुछ फ़ायदा नहीं होगा क्योंकि सिर्फ बीजेपी के उम्मीदवार ही हैं जो ग्रेजुएट्स और असातिज़ा के मसाइल और मुतालबात के लिए जिद्दोजहद करते हैं। मरकज़ी वज़ीर बंडी संजय ने आवाम से दरख्वास्त की कि सभी लोग बीजेपी के उम्मीदवारों सी अंजी रेड्डी और मलका कुमरैया को अपनी पहली तरजीह के तौर पर वोट दें और उन्हें कामयाब बनाएं। दिल्ली में कांग्रेस को ఏం మిగిలింది ఢిల్లీలో కాంగ్రెస్ లో మిగిలింది ఢిల్లీలో ప్రజలు కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చింది ఏంటిది గాడి గుడ్డు లాస్ట్ మిగిలింది ఒకటి మిగులుతుంది వాళ్ళకి ఇక్కడ అధికారం వచ్చిన వెంటనే మేము నిరుద్యోగులందరూ కూడా 4000 రూపాయలు నిరుద్యోగులు బుద్ధిస్తారని ఇచ్చిండా ఇంతవరకు ఎంత ఇవ్వాలంటే 14 నెలల వీళ్ళొచ్చి ఒక్కొక్కరికి 56,000 రూపాయలు ఇవ్వాలి కానీ ఏమి ఇచ్చిండ్రు మనకు గాడి గుడ్డు ఇచ్చిండ్రు 20 నెలల చదువుతున్నారు మనకు పిఆర్సీ ఇస్తున్నారు ఇచ్చిండ్రా ఏమి ఇచ్చిండ్రు 5 డిఎల్ ఇస్తున్నారు దిగదుడు అవదుడు నన్నుదుడు అంత దుడని ఇస్తా 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 చెప్పి లాస్ట్ కు డిఎల్ ఏమి ఇచ్చిండ్రు గాడి గుడ్డు ఇచ్చిండ్రు ఇవాళ రైతులకు గాడి గుడ్డ ఇచ్చిండ్రు కదా 18 సంవత్సరాలు దాటితే ఒక్కొక్క తల్లికి ఒక్కొక్క చెల్లెకి ఒక్కొక్క తమ్మునికి ఏమి ఇస్తున్నారు స్కూటీలు ఇస్తున్నారు చెల్లెలకు స్కూటీలు ఇస్తున్నారు ఇచ్చిర్రా ఏమి ఇచ్చిర్రు 2,500 రూపాయలు పెన్షన్ ఇస్తారు ఇచ్చిర్రా ఏమి ఇచ్చిర్రు 4,000 రూపాయలు ఆస్తరా పెన్షన్ ఇస్తారు ఇచ్చిర్రా ఏమి ఇచ్చిర్రు గాడి గుడ్డు ఇచ్చారు రైతులకు 15 రూపాయలు భరోసా ఇస్తారు ఇచ్చిర్రా అందరికి ఏమి ఇచ్చిర్రు 12,000 రూపాయలు కూలీలకు ఇస్తారు ఇచ్చిర్రా ఏమి ఇచ్చిర్రు ఇప్పుడు ఎన్నికల్లో మనం ఏమి చేయాలి రేవంత్ రెడ్డి గిరగిర పోయి ఢిల్లీ పోయి చూడు చూడు తెలంగాణలో 4,000 రూపాయలు పైన నిరుద్యోగ బుద్ధించడం మమ్మల్ని గెలిపిర్రి ఇక్కడ యువకులకు ఢిల్లీలో 8,500 రూపాయలతో ఇవ్వండి నమ్మలే ఈయన గాడే మీకు గీడికొచ్చే మిక్తారని చెప్పి మేము మా తెలంగాణలోకి ఇట్లా మోసం చేసి గాడి గుడ్డు చూపెట్టాడు మీకు కూడా గాడి గుడ్డిస్తా తీసుకుపోయి రేవంత్ రెడ్డి గీరి అంటే ఇలా ఢిల్లీలో ప్రజలందరూ కూడా గాడి గుడ్డిచ్చి ఏ విధంగా గుణపాఠం చెప్పిన ఒక్కసారి